విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ. ఇది పోలీస్ విభాగానికి ఒక కొత్త కళ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ అండ్ శాసనసభ వ్యవహారాలు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో. ఓం దత్యం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు భేషజో స్తుధ్యపదే శం చతుష్పదే. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులో పురుష ఏవేదకం సర్వో యద్భూతం యశ్నభవ్యో ఉదామృతత్వశేషానః ఇదన్నేనాదిరోహతే. ఏతావానస్య మహిమా అదో ఛాయాంగశ్చ పూరుషః. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ముఖ్యమంత్రి గారి విజన్ మనకు సాక్షాత్కరిస్తున్న సందర్భం ఇది. ఎన్విజన్డ్ బై ఆనరబుల్ సీఎం టు ఎస్టాబ్లిష్ ఎ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ which is providing affordable high quality education tailored to the needs of the children of Telangana state police personnel. లేదు.
లేదు. మీ కళ్ళకి కనిపించడం లేదా? మీ ఓం సహస్రదీర్ఘా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులో పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉదామృతత్వశేషానః. ఓం స్వస్తి న ఇంద్రోర్దశ్రవాः స్వస్తి న పూజా విశ్వవేదాः స్వస్తి నాక్షరిషోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాత్. చందనస్య మహాపుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులో పురుష ఏవేదకం సర్వో యద్భూతం యశ్చ భవ్యం ఉదామృతత్వశేషానః. ఏదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా దోషాయాంగశ్చ పూరుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వంజ్వక్రామద శాసనానశనే అభి. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమదో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత వసంతోస్య ఆసీదాజ్ఞో గ్రీష్మ ఇద్మశ్రద్దవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్తః సమిదకృతాః దేవా యజ్ఞం ధన్వానాః అబధ్నన్ పురుషం పశో తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా యజంత సాధ్యా ఋషయశ్చేద్ యజస్తస్మాదిశ్వా ఏకేశోపయాజతః. ఓం నారికేళములోద్భూతా త్రినేత్రా హరిసంహితా శిఖాయాం సర్వా పంచపీడం చ తేన మేన బలే వ్యాప్తిర్భవేత్ జన్మని జన్మని. సర్వోపచారార్థే అక్షనమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి. ఓం
भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्रश्रवाः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति नाक्षरिषो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददात नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं धर्तासि తెలంగాణ రాష్ట్ర పోలీస్ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర విద్యా చరిత్రలో అటు పోలీసింగ్ను ఇటు ఎడ్యుకేషన్ను ఒక అద్భుతమైన సమాగమంగా ఒక కొత్త చరిత్ర సృష్టించబడుతున్న రోజు ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు ఒక నాణ్యతతో కూడిన ఉత్తమమైన నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచే ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దే పాఠశాలగా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, గౌరవనీయులైన సిఎస్ మేడం గారు, గౌరవనీయ డీజీపీ గారు, గౌరవనీయ స్పెషల్ సిఎస్ హోమ్ గారు, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ గారు, గౌరవనీయ సివి ఆనంద్ గారు, గౌరవనీయ స్టీఫెన్ రవీంద్ర గారు, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జయ గీతాన్ని పాడదాం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావడీలు చారువాన కవితాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
గౌరవనీయులైన డీజీపీ గారి స్వాగత సందేశం. Respected CM Garu, Honorable Minister Garu, CS Garu, MP Garu, all the senior officers present. I thank Honorable CM Garu, Minister Garu and MP Garu for coming and laying the foundation for Young India Police School. I am very hopeful that this school will be one of its kind, where all the children of policemen and other uniformed services will study. I will request Honorable Minister Shri Sridhar Babu sir to say few words. Thank you. I will request Honorable MP Garu to say few words. Thank you. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, డీజీపీ గారికి, మరి చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడున్న పోలీసు అధికారులకు, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో రాష్ట్రాల పోలీసు ఉంటుంది, కానీ ఆర్మీలు ఉన్నట్టు పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు, కుటుంబ సభ్యులకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈరోజు చాలా సంతోషము. ఈడ స్కూల్ ముఖ్యంగా పోలీస్ అధికారుల కుటుంబాలకు ఈడ ఏర్పాటు చేసినందుకు అది అందరికీ సంతోషంగా ఉన్నది. కానీ దాంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా నేను అనుకుంటా ఎడ్యుకేషన్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. ఎట్లయితే కేంద్ర విద్యాలయ స్కూల్స్ ఉంటాయో మిలిటరీ వాళ్ళకు, సెంట్రల్ గవర్నమెంట్కు ఇది కూడా దానికంతే మించిగా ఉంటుందని. అదే కాక ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా 10% చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చి అది వాళ్ళు కూడా ఎట్లయితే కేంద్ర విద్యాలయాలు ఉన్నట్టు ఇక్కడ కూడా జరుగుతాయని అనుకుంటున్నాను. మరోసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై హింద్. జై తెలంగాణ. గౌరవనీయులైన ఎంపీ గారికి ధన్యవాదాలతో, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కానీ ఇప్పుడు విస్తృతంగా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ. అటు ఐటీని, ఇటు పరిశ్రమల్ని, అటు పార్లమెంటు వ్యవహారాల్ని నిర్వహిస్తున్న మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి సందేశం. సభకు నమస్కారం. మరొక కొత్త అధ్యయనం ప్రధానంగా ఈరోజు కాకి సైనికులకు సంబంధించి, వారి కుటుంబాలకు సంబంధించి, వారి సంక్షేమాన్ని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కాకి యూనిఫామ్ వేసుకున్న ఆ సోదరుల సంక్షేమం, ఆ సోదరిమణుల సంక్షేమం, ఆ కుటుంబాల సంక్షేమం గురించి ప్రధానంగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగస్వాములైన గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన సిటీ కమిషనర్ గారు, వేదికపై ఆసీనులైన సీనియర్ పోలీస్ అధికారులు, జిల్లాకు సంబంధించిన మా చైర్మన్లు, అటువైపున్న పోలీస్ శాఖకు సంబంధించి కాకి యూనిఫామ్ వేసుకున్న మరి ప్రతి ఒక్క ఆఫీసరు, అదేవిధంగా కానిస్టేబుల్, మరి కాకి సైనికులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా చూశారు, 2014లో
రాష్ట్రం ఏర్పడ్డాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీసులకు సంబంధించి ఇదే పోలీసుకు సంబంధించిన అంశం విషయంలో గత 10 సంవత్సరాల కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ అని గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే పోలీసులను ఉపయోగించుకొని వారి పార్టీ శ్రేయస్సు గురించి ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో ఉపయోగించుకున్నారో అదేవిధంగా వారి సంక్షేమం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఏ విధంగానైతే దేశ సరిహద్దులో ఆ సైనికులు నిలబడి దేశాన్ని కాపాడుతూ ఉన్నారో అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఇక్కడ ఉన్న మన కాకి సోదరులు కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని డీజీపీ స్థాయి అధికారులు నిరంతరం ప్రతినిత్యం ఒక్కరోజు కూడా వారికి సెలవు దినం ఉండదు. వారందరి శ్రమతో ఈరోజు మనం యావత్ రాష్ట్రానికి శాంతి భద్రతలు అందిస్తా ఉన్న ఈ పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులకు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము అభినందనలను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మాకున్న ప్రధానమైన అంశం ఒకటి మనం చూసినాం. ముఖ్యమంత్రి గారు స్వయాన ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన శాఖను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాబోయే కాలంలో రాష్ట్రానికి సంబంధించి యువతరానికి సంబంధించి వారి శ్రేయస్సు గురించి మొదటగా మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రధానంగా పరిశ్రమలకు మన విశ్వవిద్యాలయాలు కానీ మన కళాశాలలు కానీ దాంట్లో ఉత్తీర్ణులైన మన చిన్నారులందరికీ బంగారు భవిష్యత్తు కలిగియాలే, వారికి ఉపాధి కలిగియాలని పరిశ్రమలను దృష్టి పెట్టుకొని వారికి ఉపాధి కలిగియాలని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని అడుగులు ముందుకేశాం. నిన్నగాక మొన్న దసరా పండుగ సందర్భంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యావత్ రాష్ట్రానికి సంబంధించిన మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు మరొక ప్రత్యేకమైన అంశం ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసుకొని కులానికి మతానికి భేదం ఉండకూడదు విద్యార్థుల్లో అని మొత్తం 119 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసే శంకుస్థాపన కార్యక్రమం రెండో దిశగా మనం మొదలుపెట్టుకొని ఈరోజు మనకున్న కాకి సైనికులకు కాకి యూనిఫామ్ వేసుకొని వివిధ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఉన్న అనేక మంది వారి కుటుంబాలకు సంబంధించిన పిల్లలకి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అంతర్జాతీయ స్థాయిలో ఈ పిల్లలు ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. డీజీపీ గారు చెప్పాలా, ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీసుకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటున్నామంటే మీ అందరి శ్రేయస్సు గురించి మీ అందరి సంక్షేమం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఒక ఆదర్శనీయమైన పాఠశాలగా నిలపాలని ఇప్పుడే మేము మరి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఓ మాట చెప్పారు. కేవలం చదువుల వరకే మనం పరిమితం కాకుండా చదువుల్లో ఒక సరస్వతి నిలయంగా నిలవాలి ఈ స్కూల్.
దానికి తోడు క్రీడల్లో కూడా మానసిక వికాసానికి సంబంధించి ఏ అంశంలో మనం వెనకాడకూడదు. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తా ఉన్నామంటే దేశ స్థాయిలో యూనిఫామ్ వేసుకున్న ఆ సిబ్బంది దేశ స్థాయిలో పనిచేస్తా ఉన్న వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్న వారికి ఒక ఆదర్శనీయమైన స్కూల్గా ఏర్పాటు చేసే ప్రక్రియలో మనం అడుగులు వేయాలని అధికారులకి ఆదేశించడం జరిగింది. ఈరోజు మనము స్పోర్ట్స్ని ఒక పరంగా, అకాడమిక్స్ని ఒక పరంగా, ఈరోజు మానసిక వికాసానికి సంబంధించి ఆ స్టూడెంట్ ఎదుగుదలకు సంబంధించి రాబోయే కాలంలో ఈ పోటీ ప్రపంచంలో నిలబడే విధంగా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ముందుకు నడవాలనే ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక దృక్పథాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాబోయే కాలంలో కూడా ఈరోజు మనం చెప్తా ఉన్నాం, గత అనేక సందర్భాల్లో చూసినాం 10 సంవత్సరాల కాలయంలో గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు. ఇప్పుడే డీజీపీ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. గత 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించాలని అనుకోలేదు గత ప్రభుత్వాలు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సంతోషంగా ఉంది. అనేక మంది గ్రాడ్యుయేట్స్, అనేక మంది ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు 10 సంవత్సరాల పరంగా వారు చేస్తా ఉన్న శ్రమకి, వారి మేధాశక్తికి ఈరోజు వారు అనుకుంటున్న కలలు గంటా ఉన్న రాబోయే కాలంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించి 91 మంది డిఎస్పీలు ఈరోజు రాబోయే కాలంలో పరీక్ష రాసి ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తా ఉన్నామంటే ఈరోజు తెలంగాణ మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గట్టి నిర్ణయం వల్ల మేము వచ్చిన 10 నెలల కాలయంలోనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి చాలామంది 21 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 31 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి ఒక అవకాశం, అది కూడా మా ప్రభుత్వం కలిగించిన తర్వాత నిజంగానే చెప్తా ఉన్నాం, నిన్న మొన్నటి 2-3 రోజుల నుంచి అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం అనుమానాలను సృష్టించి పరీక్షలు నిర్వహించొద్దని, పరీక్షలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి లేదు, ఓ కీర్తి వస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోవడం లేదు? ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం గత 10 నెలల మీద పోరాటం చేస్తాం, ప్రజలతో మీకు బుద్ధి చెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నారు. కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఈ ప్రభుత్వం మళ్ళొక్కసారి ఇంకో అడుగు వేసి రేవంత్ రెడ్డి గారు లేదు, మరి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా కుటుంబాలని పరామర్శి తీర్పిచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక దిశగా, ఒక దశతో